ప్రియమైన 8వ తరగతి విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం। ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా హమ్ హోంగే కామయాబ్ కవితా పాఠం నుంచి భాషా की बात నేర్చుకుందాం। शुभोदय बच्चों, आज हमारा पाठ्यांश है हम होंगे कामयाब। इस कविता पाठ के भाषा की बात को हम सीखेंगे आज। इसमें क्या क्या है देखिए। पहला क्या है, नीचे दिए गए वाक्य ध्यान से पढ़ो। हम होंगे कामयाब एक दिन। वाक्य क्या है, हम होंगे कामयाब एक दिन। ऊपर दिए गए वाक्य में हम का प्रयोग बहुवचन के लिए हुआ है। हम का प्रयोग किसके लिए हुआ है, बहुवचन के लिए हुआ है। यदि हम की जगह అంటే ఒకవేళ మనం హమ్ యొక్క ప్లేస్లో కనుక तू तुम आप यह ये वह और वे का प्रयोग करते हैं तो वाक्य इस तरह होंगे। कैसे होंगे वाक्य देखिए यहाँ। पहला तू से, तू होगा कामयाब एक दिन। तू होगा कामयाब एक दिन, तू होगा। अब तुमसे, तुम होगे कामयाब एक दिन। तुम होगे कामयाब एक दिन। आप होंगे कामयाब एक दिन। आप होंगे कामयाब एक दिन। अब यह होगा कामयाब एक दिन। यह होगा कामयाब एक दिन, यह होगा। और ये होंगे कामयाब एक दिन। ये होंगे, ये होंगे, ये होंगे। अब वह से, वह होगा कामयाब एक दिन। वह होगा, वह होगा। अब वे से, वे होंगे कामयाब एक दिन। देखिए यहाँ तू, यह, वह, ये तीनों शब्द क्या है, एक वचन शब्द है। इसलिए होगा, तू होगा, यह होगा, वह होगा। तू होगा कामयाब, यह होगा कामयाब, वह होगा కామయాబ్। అంటే క్రియ అంటే ఇవన్నీ ఏకవచనాలు కాబట్టి తూ యహ్ వహ్ ఏకవచనం కాబట్టి క్రియ కూడా ఎలా ఉంది, ఏకవచనంలోనే చెప్పబడింది హోగా అని। అదే కనుక మనం ఆప్ ఏ वे, आप ये वे, ये शब्द क्या है, बहुवचन शब्द है। ये बहुवचन शब्द है, इसलिए क्रिया होंगे। आप होंगे, ये होंगे, वे भी होंगे। आप, ये, वे, ये तीनों शब्द बहुवचन शब्द है ना। अब तुमको देख, तुम होगे कामयाब एक दिन। సో तुम కూడా మీరు అంటే బహువచనంలోకే వస్తుంది। इसलिए तुम होगे कामयाब एक दिन। చూడండి, ఆప్ ఏ వే హోంగే అనాలి, తుమ్ వచ్చినప్పుడు హోగే అంతే। తుమ్ హోగే కామయాబ్ ఏక్ దిన్। తుమ్ అనే పదాన్ని మనకి ఈక్వల్గా ఉన్న వాళ్ళకు ఉపయోగిస్తాం, మన క్లాస్మేట్స్కి ఉపయోగిస్తాం అన్నమాట। ఆప్ అనేది మనకన్నా పెద్దవారు అనుకోండి, తమరు అనేటువంటి బడీ రెస్పెక్టబుల్ వర్డ్ అనమాట ఆప్ అనేది। కాబట్టి ఆప్, వే, ఏ ఈ మూడు కూడా గౌరవప్రదమైనటువంటి బహువచన శబ్దాలు కాబట్టి వీటికి ఆప్, ఏ, వే, హోంగే అని ఉపయోగించాలి। ఆప్ అని మనం తమరు అని అంటే గురువుల్ని పెద్దవారిని గౌరవిస్తాం కాబట్టి బహువచనంలోకే వస్తుంది ఆప్ కూడాను। అర్థమవుతుందా। తుమ్ అనేది మనకు ఈక్వల్గా ఉన్నటువంటి, ఈక్వల్ అంటే మన క్లాస్మేట్స్కి ఉపయోగిస్తాం మనం దానికోసం మనం ఏం చేస్తున్నామంటే దీన్ని కూడా బహువచనంలోకి తీసుకుంటాం। మీరు అనే మీనింగ్లోకి వస్తుంది, నువ్వు, మీరు రెండు మీనింగ్లు వస్తాయి। అప్పుడు మనం ఏం చేస్తాం, మనతో ఈక్వల్గా చదివే వాళ్ళనేమో
నువ్వు అనే అర్థంలో తీసుకుంటాం, మనకన్నా పెద్దవాళ్ళనేమో కాస్తంత మీరు అనే రెస్పెక్ట్ వర్డ్లో తీసుకుంటాం. अब देखिए, अब तुम नीचे दिए गए वाक्य से भी इसी तरह के वाक्य बनाओ. हम चलेंगे साथ साथ एक दिन. ఇప్పుడు హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్ ఈ వాక్యానికి మనం తూ యహ్ వహ్ అయినటువంటి ఏకవచనాలను ఉపయోగిస్తూ రాద్దాం. తూ తూ చలేగా సాత్ సాత్ ఏక్ దిన్. యహ్ యహ్ చలేగా సాత్ సాత్ ఏక్ దిన్. वह चलेगा साथ साथ एक दिन. इस प्रकार तू यह वह ये तीनों एकवचन शब्द है, इसलिए तू चलेगा, यह चलेगा, वह चलेगा. अब देखिए आप चलेंगे साथ साथ एक दिन. ये चलेंगे साथ साथ एक दिन. वे चलेंगे साथ साथ एक दिन. तुम चलोगे साथ साथ एक दिन. तुम चलोगे.